మంత్రజపం. ఈ మంత్రజపం ఎన్ని విధాలుగా ఉంటుంది? ఈ మంత్రజపం చేయడం వలన లాభాలు ఏమిటి అన్న దాని గురించి ఈరోజు మనం కొద్దిగా వివరణగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంత్రజపం యోగజపం కృత్వ పాప నివారణం పరమోక్షమవాప్నోతి మానుషో నాత్ర సంశయ. మానవుడు జ్ఞానానికి నిధి లాంటివాడు. మంత్రజపం వలన పాప నివారణ జరుగుతూ ఉంటుంది. అటువంటి మంత్ర సాధన మానవ జన్మ వలననే సాధ్యమవుతూ ఉన్నది. దాని వలననే తత్వజ్ఞానము కూడా సిద్ధిస్తూ ఉంటుంది. ఇతర జీవులలో జ్ఞానగుణము లేదు. కేవలం పుణ్యము చేయటం వలననే మనుష్య జన్మ లభించుతూ ఉన్నది. అటువంటి మనుష్యుడు సాధన చేతనే దేవతా సమానం అవుతూ ఉన్నాడు. దేహము లేనిదే పురుషార్థము సిద్ధించదు. కనుక ఈ శరీరానికి రక్షించుకొనుచు జ్ఞానప్రాప్తికి సాధన చేయవలేను. మననం చేయడం వలన కాపాడేది మంత్రం. మనస్సుకు చాంచల్య స్వభావం అనగా ఒకచోట ఉండకుండా అనేక రకాలుగా ఏదో ఒకటి చేయాలి అంటూనే పరిగెడుతూ ఉంటుంది. ఈ చంచల స్వభావం వలన మానసిక వృత్తులను చిందరవందర చేస్తూ ఉంటుంది. ఈ మానసిక వృత్తులు అన్నీ కూడా ఒకచోట చేరినప్పుడే అపారమైనటువంటి శక్తి ఒకచోట చేరుతూ ఉంటుంది. అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటుంది. మంత్రానికి అంతఃకరణానికి సంబంధం చాలా ఉంది. మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు. అంతేకాకుండా నాడీ శుద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. కుండలినీ శక్తి జాగృతమవుతూ ఉంటుంది. వ్యాధులు దూరం అవుతాయి. మంత్ర సాధన వలన దేవతలు తమకు తామై దిగి వస్తూ ఉంటారు. నానావిధ సిద్ధులు కూడా సిద్ధిస్తూ ఉంటాయి. ఇటువంటి మంత్ర సాధన వలన అనేకమైనటువంటి సిద్ధులు కూడా కలుగుతాయని యోగా దర్శనం చెబుతూ ఉంటుంది. ఎందరో మునులు ఋషులు ఈ మంత్రజపం వలనే సిద్ధులు కూడా పొంది ఉన్నారు. సాధన వలన అధర్మపరుడిని ధర్మపరుడిగా, దానవుణ్ణి మానవునిగా, పాషండుణ్ణి సదాచారపరాయణుడిగా, దుఃఖవంతుణ్ణి సుఖవంతుడిగా, కోపిని శాంతునిగా, దరిద్రుడిని ధనవంతునిగా, లోభిని త్యాగిగా, కాముణ్ణి జితేంద్రునిగా, నాస్తికుణ్ణి ఆస్తికుడిగా, తేజోహీనుడిని తేజోవంతుడిగా, రోగిని ఆరోగ్యవంతుడిగా చేస్తూ ఉంటుంది. అంధకారం నుండి ప్రకాశం వైపు, మృత్యువు నుండి అమృతం వైపు, నరకం నుండి స్వర్గం వైపు, హింస నుండి అహింస వైపు, దుర్బుద్ధి నుండి సద్బుద్ధి వైపు తీసుకొని పోతూ ఉంటుంది. మంత్రమే దేవతా రూపాన్ని పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. అటువంటి జపం అనేది 3 విధాలుగా ఉంటుంది. 1 బాహ్య జపం, 2 ఉపాంశు జపం, 3 మానసిక జపం. మొదటిదైనటువంటి బాహ్య జపం. ఈ జపం ఒక జపమాల తీసుకొని దానిని ఒక నామాన్నో లేదా ఏదో ఒక మంత్రాన్నో ఉచ్చరిస్తూ విధిగా అభ్యాసం చేసినట్లయితే అది బాహ్య జపం అంటారు. ఇక రెండవది ఉపాంశు జపం. ఈ దిశలో జపం జరిగే సమయంలో మాల తిరుగుతూ ఉంటుంది, పెదవులు కదులుతూ ఉంటాయి, కానీ శబ్దం బయటకు వినపడకుండా మంత్రం సాగుతూ ఉంటుంది. ఇది ఉపాంశు జపం అంటారు. ఇక మూడవది అంతరంగ జపం. ఇక్కడ ఈ స్థితిలో జపం
నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. జపమాల తిరుగుతూనే ఉంటుంది. కానీ పెదవులు నాలుక కదలవు. కేవలం మనసులో మాత్రమే నామస్మరణ లేక మంత్రజపం సాగుతూ ఉంటుంది. జపంతో నిరంతరం భగవన్నామస్మరణ చేయడం వల్ల పరిపరి విధాలుగా పరుగులు తీసే ఇంద్రియాలు స్థిమితపడతాయి. మనం ఏ మంత్రాన్నైతే జపిస్తున్నామో అది మన మనసులోకి అంతకంతకు గాఢంగా చొచ్చుకొని పోతూ ఉంటుంది. తొలుత బలవంతంగా కనిపించే ఈ ప్రక్రియ ఒక సాధనగా మారిపోతూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత సాధకుడు అజపజపం అనే స్థితిని చేరుకుంటాడు. అంటే జపం చేయకున్నా కూడా మనసులోని ఒక భాగంలో నామస్మరణ నిర్విరామంగా సాగిపోతూనే ఉంటుంది. మిగతా జీవుల సంగతి ఏమో అని మనిషికి శబ్దానికి మధ్య గాఢమైన సంబంధం కూడా ఉంది. మనిషి శబ్దం ద్వారానే తన భావాలను వ్యక్తపరుస్తాడు. శబ్దాన్ని వినడం ద్వారానే ఎదుట ఏం జరుగుతుందో అవగతం చేసుకుంటాడు. మనిషి వినే మాటకి అనుగుణంగా అతనిలోని మనసు ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఈ సృష్టి యావత్తు కూడా ఓంకారం అనే శబ్దం నుంచి ఉత్పన్నమైందన్న వాదనలు కూడా హిందూ ధర్మంలో వినిపిస్తూ ఉంటాయి. అలాంటి శబ్దాన్ని ఉపాసించడం ద్వారా మనసుని లయం చేసుకోవడమే జపంలోని అంతరార్థం. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచిన పద్ధతిలో వారు గురువు దగ్గర ఒక నామాన్ని గాని ఒక మంత్రాన్ని గాని తీసుకొని ఇలా మంత్రజపం చేయడం వలన వారి జీవితంలో అనేకమైనటువంటి సత్మార్పులు కూడా కలిగి వారి అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయమవుతాయని కూడా చెప్తూ ఉన్నాను. అందరూ కూడా ఏదో ఒక నామస్మరణాన్ని భగవన్నామస్మరణాన్ని చేస్తూ తమ జీవితాన్ని మోక్షం వైపు నడిపిస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను. ఓం స్వస్తి.